హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్ ఛానల్లో వీడియో క్లాసెస్ కూడా మనకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు 6వ తరగతి సోషల్లోని 2వ పాఠమైనటువంటి గ్లోబు భూమికి నమూనా అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. దీనికంటే ముందుగా ఫస్ట్ లెసన్ని డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయ్యి మరింత సమాచారం మీరు అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు దీన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. నెక్స్ట్, భూమికి ఖచ్చితమైనటువంటి నమూనా ఏంటి అంటే గ్లోబ్ అన్నమాట. గ్లోబ్ అనేది ఎలా ఉంటుందంటే ఇది స్థిరంగా లేకుండా బొంగరము లేదా కుమ్మరి చక్రం ఆకారం వలె తిరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లోబ్ పైన మనము ఏమేమి చూడొచ్చు అంటే దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు ఇవన్నీ చూడొచ్చు. ఓకే, భూమి యొక్క అక్షం గురించి మనం తెలుసుకుందాం. గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. ఆ సూదినే మనం ఏమంటామంటే అక్షము అంటాం. అదేవిధంగా భూమి లాగానే గ్లోబ్ కూడా పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. పడమర నుంచి తూర్పుకు తిరిగినప్పుడే మనకేమవుతుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నిజమైన భూమికి గ్లోబు వలె సూది ఏమీ ఉండదన్నమాట. భూమి యొక్క భ్రమణ అక్షం భూమి ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఒక ఊహారేఖ. అంటే భూమి యొక్క అక్షం అనేది ఏంటి అంటే ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయేటువంటి ఒక ఊహారేఖ అన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, పురాతన గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. అదే ఆధునిక గ్లోబ్నైతే కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570లో టకీ ఆల్దిన్ గారు రూపొందించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలోని మొట్టమొదటి అతుకులేని ఖగోళ గ్లోబుని ఎవరు రూపొందించారంటే జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, గ్లోబస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. మరి దీనికి అర్థం ఏంటి అంటే గోళం అనే అర్థం. ఖగోళ వస్తువులన్నీ కూడా ఏ ఆకారంలో ఉంటాయంటే గుండ్రని క్రమంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, గ్లోబు ఎడమ నుంచి కుడికి తిప్పాలి. నెక్స్ట్ చూద్దాం, ఉత్తర దక్షిణ గోళాలు ఇవి ఎలా ఏర్పడతాయంటే మీకు జనరల్గా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చూడండి. భూమికి కరెక్ట్గా మధ్యలో గీసేటువంటి ఈ ఊహారేఖను ఏమంటామంటే 0 డిగ్రీల అక్షాంశం అని పిలుస్తాం. దీన్నే భూమధ్య రేఖ అంటాం. ఈ భూమధ్య రేఖ అనేది భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది అనమాట. ఓకేనా. పై భాగాన్నేమో ఉత్తరార్ధగోళం అంటాం, కింద భాగాన్నేమో దక్షిణార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. అదే ఇక్కడ ఉందన్నమాట. చూడండి, గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబుకు 2 సమాన భాగాలుగా చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీన్నే భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీల అక్షాంశం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా భూమధ్య రేఖకు ఉత్తర గోళాన్నేమో ఉత్తరార్ధగోళం అని, దక్షిణాన ఉన్నదానేమో దక్షిణార్ధగోళం అని అంటాం. నెక్స్ట్ చూడండి, భారతదేశం అనేది ఎక్కడుంది అంటే ఉత్తరార్ధగోళంలో ఉంది. ఉత్తరార్ధగోళంలోనే ఖండాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటార్కిటికా ఖండం అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి దక్షిణార్ధగోళంలో కనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం, ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలు ఏవేవి అంటే ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా. అదే సముద్రం అయితే ఆర్కిటిక్ మహాసముద్రం. దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలు ఏవి అంటే ఆస్ట్రేలియా, అంటార్కిటికా. సముద్రాలు ఏవి అంటే అంటార్కిటిక్ మహాసముద్రము లేదా దక్షిణ మహాసముద్రం అని కూడా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర దక్షిణ గోళాల్లో విస్తరించున్నది 2 గోళాల్లో ఉండేవి ఏవి అంటే దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా. సముద్రాలు వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అదేవిధంగా హిందూ మహాసముద్రం. ఈ 3 సముద్రాలు 2 ఉత్తరార్ధగోళంలోను మరియు దక్షిణార్ధగోళంలో విస్తరించి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ అక్షాంశాల గురించి తెలుసుకుందాం. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన రేఖలను అక్షాంశాలు అని అంటారు. ఇవి ఒకటికొకటి సమాంతరంగా ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా కలవవు అన్నమాట. భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 నుంచి 90 డిగ్రీల వరకు ఉంటే మళ్ళీ దక్షిణంగా కూడా 0 నుంచి 90 డిగ్రీల వరకు విస్తరించుంటాయి. మరి ఉత్తరంగా ఉన్నటువంటి ఈ 90 అక్షాంశాలు
మరియు దక్షిణంగా ఉన్నటువంటి అంశాంశాలు ఏంటంటే 90 అక్షాంశాలనేవి ఉంటాయి. ఓకేనా? ధ్రువాలు తప్ప మిగతా అక్షాంశాలన్నీ కూడా వృత్తాలే. నెక్స్ట్ చూడండి ఉత్తరార్ధగోళంలో ఏమేమి ఉంటాయంటే ఉత్తర ధ్రువం -90°, ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీలు, కర్కట రేఖ 23.5 డిగ్రీలు. ఓకేనా? దక్షిణార్ధగోళంలో ఉండేటువంటివి ఏవంటే దక్షిణ ధ్రువం 90 డిగ్రీలు, అంటార్కిటిక్ వలయం 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము, మకర రేఖ వచ్చేసి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. నెక్స్ట్ చూడండి అక్షాంశం లాటిట్యూడ్ అనేటువంటి పదము లాటిట్యూడే అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి రావడం జరిగిందనమాట. ఈ లాటిన్ పదం కదా, దీని యొక్క అర్థం ఏంటి అంటే వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అని అర్థం. ఓకేనా? అతిపెద్ద అక్షాంశం ఏది అంటే 0 డిగ్రీల అక్షాంశం, అదే భూమధ్య రేఖ. అక్షాంశాలు ధ్రువాల వైపుకు వెళ్లే కొద్దీ చిన్నవిగా మారతాయి. ఇవి ఒకదానికొకటి కలవవు, సమాంతరంగా ఉంటాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తామన్నమాట. ఓకేనా? వీటిని దేనికి ఉపయోగిస్తామంటే దూరాలను కొలవడానికి అక్షాంశాలను ఉపయోగిస్తాము. ఓకేనా? అక్షాంశాలు భూమధ్య రేఖకు ఎలా ఉంటాయంటే సమాంతరంగా గీయబడినటువంటి అదృశ్య రేఖలు. వీటిని ఎవరు కూడా స్కేల్ పెట్టి కానీ లేదంటే దారం పెట్టి కానీ గీయరు కదా. ఇవి జస్ట్ ఊహా రేఖలు అనమాట, అదృశ్య రేఖలు. మనం ఉనికిని తెలుసుకోవడానికి, అదేవిధంగా కాలం తెలుసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఊహారేఖలు అనమాట. సో ఇక్కడ చూడండి అక్షాంశాల గురించి ఇక్కడ భూమధ్య రేఖ, ఉత్తర అర్ధగోళంలో ఉండేది కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయము, ఉత్తర ధ్రువం. ఇక్కడ వచ్చేసి మకర రేఖ, అంటార్కిటిక్ వలయము, దక్షిణ ధ్రువం. ఇక్కడ చూడండి 0 డిగ్రీల నిలువు రేఖాంశం, 0 డిగ్రీల రేఖాంశం, దీన్ని ఏమంటాం అంటే గ్రీనిచ్ రేఖాంశం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? రేఖాంశాలు చూడండి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలనే రేఖాంశాలు అని పిలవడం జరుగుతుంది. వీటిని ఆంగ్లంలో ఏమని పిలుస్తామంటే లాంగిట్యూడే అని పిలవడం జరుగుతుంది. లాంగిట్యూడ్ అనే పదము లాంగిట్యూడో అనేటువంటి పదం నుంచి రావడం జరిగిందనమాట. ఓకే, చూడండి లాంగిట్యూడ్ అనగా దీని యొక్క అర్థం ఏంటంటే నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం. నెక్స్ట్ చూడండి ఇక్కడ గ్లోబుపై అక్షాంశాలకు లంబంగా గీసినటువంటి రేఖలను ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి. ఇప్పుడు గ్లోబు పైన గీసినటువంటివి ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి అన్నమాట. వీటిని ఏమంటామంటే రేఖాంశాలు అని పిలవడం జరుగుతుంది. ఈ రేఖాంశాలను ఏమంటామంటే మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తాం. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటామంటే ముఖ్య రేఖాంశము, ప్రామాణిక రేఖాంశము, గ్రీనిచ్ రేఖాంశము, ప్రైమ్ మెరేడియన్ అంటాం. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. 0 డిగ్రీల రేఖాంశానికి ఎక్కువ పేర్లు ఉండేది. 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటాం, కేవలం అంతర్జాతీయ దినరేఖ అంటాం అంతే, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంతే. ఓకేనా, అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తాం. మిగతా పేర్లన్నీ దేనికి ఉంటాయి, 0 డిగ్రీ కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్లో గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ అన్ని పేర్లు గుర్తుపెట్టుకోలేమంటే 180 డిగ్రీస్ అన్న రేఖాంశాన్ని ఏమంటాం, అంతర్జాతీయ దినరేఖ. ఇంకా మిగిలిన పేర్లు ఉన్నా కూడా అవన్నీ 0 డిగ్రీల రేఖాంశంకు ఉండే పేరే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి 0 డిగ్రీలు మరియు 180 డిగ్రీల రేఖాంశాల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించడం జరిగింది. ఓకే, గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా గల అర్ధగోళాన్నేమో తూర్పు అర్ధగోళం అంటాం. భూమికి గ్రీనిచ్ రేఖాంశం గీసిన తర్వాత ఈ తూర్పు భాగాన్నేమో తూర్పు అర్ధగోళం అని, ఈ పశ్చిమ భాగాన్నేమో పశ్చిమ అర్ధగోళం అని పిలుస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఈ గ్రీనిచ్ రేఖాంశం నుంచి తూర్పు వైపుగా ఉండేటువంటి రేఖాంశాలని తూర్పు రేఖాంశాలు అంటారు. పశ్చిమం వైపు ఉండేటువంటివి వాటిని ఏమంటామంటే పశ్చిమ రేఖాంశాలు అంటాం. ఈ తూర్పు వైపు ఎన్ని రేఖాంశాలు ఉంటాయంటే 0 నుంచి 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు ఉంటాయి. పశ్చిమ వైపుగా ఎన్ని ఉంటాయంటే 0 నుంచి 180 పశ్చిమానికి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అయితే ఈ 180 అంటున్నాం కదా, ఈ 180 తూర్పు రేఖాంశము 180 పశ్చిమ రేఖాంశం అనేది కూడా ఒకటే అన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ అని పిలవడం జరుగుతుంది. మరి తూర్పు రేఖాంశాలేమో 180 ఉన్నాయి, పశ్చిమ రేఖాంశాలేమో 180 ఉన్నాయి. మొత్తం కలిపి ఎంత అవుతుంది అప్పుడు 360 రేఖాంశాలు ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంతం యొక్క ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని మరియు శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్.
మనకి కింది వాటిలో కానిది ఏది అంటాడు. అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో తెలుసుకోలేనిటువంటి అంశం ఏది అంటాడు. తెలుసుకోవాల్సిన అంశాలు ఏవేవి? ఉనికిని తెలియజేస్తది, సమయాన్ని తెలియజేస్తది, అదేవిధంగా శీతోష్ణ స్థితిని తెలియజేస్తది. నెక్స్ట్ 0 డిగ్రీల రేఖాంశం నుండి తూర్పు, పడమరకు దూరాన్ని కొలుస్తాయన్నమాట. తర్వాత రేఖాంశాలు పొడవులో సమానంగా ఉంటాయి. భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉంటాయి. అదేవిధంగా ధృవాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండేటువంటి నిలువు వరుసలు. ఇక్కడ చూడు డయాగ్రామ్‌లో మనకి భూమధ్య రేఖ వద్ద ఏమో రేఖాంశాలు దూరంగా ఉన్నాయి. అదే ధృవాల వద్ద అయితే దగ్గరగా ఉన్నాయి కదా! కలిసిపోయినాయి. భూమి యొక్క చలనాలు అనేటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం. మరి భూమి యొక్క చలనాలు అనేవి 2 రకాలుగా ఉంటది. అది ఏది? భ్రమణము, పరిభ్రమణం. భ్రమణము అంటే ఏంటి అంటే తన అక్షంపై తాను తిరగడం. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్నే భూభ్రమణం అంటాం. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటామంటే పరిభ్రమణం, లేదంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అని పిలవడం జరుగుతుంది. మరి భూభ్రమణంకి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. భూమి తన అక్షంపై తాను పడమర నుంచి తూర్పుకు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందంటే 1610 కిలోమీటర్ల వేగంతో గంటకు. ఓకేనా? దీన్నే ఏమంటామంటే భ్రమణం అంటాం. మరి భూభ్రమణం వల్ల కలిగేటువంటి లాభం ఏంది అంటే రాత్రి పగళ్ళు అనేవి ఏర్పడతాయన్నమాట. అదేవిధంగా భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి అర్ధగోళంలోనే వెలుతురు పడుతుంది. ఏమంటారు? సూర్యునికి ఎదురుగా లేనటువంటి ప్రాంతంలో చీకటిగా ఉంటది. కాబట్టి ఎక్కడైతే వెలుతురు పడతదో అది పగలు అని, ఎక్కడైతే చీకటి భాగం ఉంటదో దాన్ని రాత్రి అని మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? అదే ఇక్కడ ఇచ్చినాడు. సూర్యకాంతి పడిన భాగము పగలు, మిగిలిన భాగం రాత్రి. మరి భూభ్రమణానికి పట్టేటువంటి సమయం ఎంత అంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. సుమారుగా 24 గంటలు. అంటే మనం ఒక రోజు అంటే ఎంతగా క్యాలిక్యులేట్ చేస్తాం? 24 అవర్స్‌కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి భూపరిభ్రమణం. భూపరిభ్రమణం వల్ల ఏమవుతుంది అంటే మనకు తెలుసు ఆల్రెడీ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మానాన్నే ఏమంటామంటే కక్ష అంటాం. అంతేనా? భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్ణీత కక్షలో తిరుగుతది. ఆ కక్ష అనేది ఏ ఆకారంలో ఉంటదంటే దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఇలా భూమి ఉంటే దాని చుట్టూ ఇలా దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది. అయితే ఈ కక్ష యొక్క పొడవు ఎంత అన్నాడు. దీని యొక్క పొడవు అడుగుతున్నాడు. దీని యొక్క పొడవు ఎంత అంటే 965 మిలియన్ కిలోమీటర్లు. దీని యొక్క కక్ష పొడవు ఎంత అంటే 965 మిలియన్ కిలోమీటర్లు. ఓకేనా? భూపరిభ్రమణానికి పట్టే సమయం ఎంత అంటే 365 1/4 రోజులు పడుతుందన్నమాట. సాధారణంగా ఒక ఇయర్‌లో ఎన్ని రోజులుంటాయి? 365 రోజులు. ఈ పావు భాగాన్ని ఏం చేస్తామంటే 4 సంవత్సరాలకొకసారి కలిపి లీపు సంవత్సరంగా మనము దాన్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో, అప్పుడు ఏమైతది? లీపు సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయి? 360 రోజులు. అంటే ఫిబ్రవరిలో అప్పుడు ఎన్ని రోజులొస్తాయి? 29 రోజులొస్తాయన్నమాట. సాధారణంగా ఫిబ్రవరిలో ఉండేటువంటి రోజుల సంఖ్య ఎంత? 28 రోజులు. నెక్స్ట్ వచ్చేసి భూపరిభ్రమణం వల్ల ఇప్పుడు భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని చెప్పినాం. అదేవిధంగా భూపరిభ్రమణం వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటంటే ఋతువులు ఏర్పడతాయి, ఆయనాలు ఏర్పడతాయి, విషువత్తులు ఏర్పడతాయి, గ్రహణాలు అనేవి ఏర్పడతాయి. ఓకేనా? మరి భూమి సూర్యుని చుట్టూ ఏ కక్షలో తిరుగుతుంది అంటే దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఇక్కడ ఆయనాంతాలు మరియు విషవత్తులు అనేటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం. డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వేసవి ఆయనాంతం, శీతాకాల ఆయనాంతం, విషవత్తు అన్నారు కదా! ఫస్ట్ ఆయనాంతం అంటే ఏంటి? విషవత్తు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఆయనాంతం అంటే ఏంటి అంటే మనకు ఇక్కడ పగటి సమయం అధికంగా ఉంటుందన్నమాట. రాత్రి సమయం అనేది తక్కువగా ఉంటది ఆయనాంతాల్లో. విషవత్తుల్లో ఏంటి అంటే సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద నిలువుగా పడతాయి. అట్లా పడినప్పుడు ఏమవుతదంటే పగటి కాలము మరియు రాత్రి కాలం అనేది సేమ్ అన్నమాట. ఎగ్జాక్ట్ అది 12 గంటలు, ఇది 12 గంటలు ఉంటది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌ని ఏమంటామంటే మనం విషవత్తులు అంటాం. ఫస్ట్ ఇక్కడ చూడండి వేసవి అయనాంతము ఫస్ట్ వచ్చేసి మనకి జూన్ 21వ తేదీన ఏర్పడుతది వేసవి అయనాంతం. అదే శీతాకాల అయనాంతం అయితే డిసెంబర్ 22న ఏర్పడుతది.
నెక్స్ట్ చూడండి విషవత్తువులు వచ్చేసి మార్చ్ 21న ఏర్పడుతుంది ఒకటి, సెప్టెంబర్ 23న ఒక విషువత్తు అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ చూడండి ఉత్తరార్ధగోళంలో ఎప్పుడైతే సూర్యకిరణాలు ఇక్కడ చూడండి ఉత్తరార్ధగోళం మీద పడినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు వేసవి కాలం ఉంటుంది, దక్షిణార్ధగోళంలో ఏమో చలికాలం ఉంటుంది. ఇది ఉత్తరార్ధగోళంలో. నెక్స్ట్ ఇక్కడ చూడండి దక్షిణార్ధగోళంలో సూర్యకిరణాలు పడినప్పుడు అక్కడ ఏమో వేసవి కాలం ఉంటుంది, ఉత్తరార్ధగోళంలో ఏమో శీతాకాలం ఉంటుంది. అందుకే ఈ December 25 క్రిస్మస్ని ఆస్ట్రేలియాలోని ప్రజలు ఏ కాలంలో జరుపుకుంటారంటే వేసవి కాలంలో జరుపుకుంటారు. ఓకేనా, ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా. నెక్స్ట్ దక్షిణార్ధగోళము June 21 చలికాలం ఉంటుంది, పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువ. భూమి స్థితి ఇలా ఉండడంని ఏమంటామంటే వేసవి ఆయనాంతం అంటాం. నెక్స్ట్ చూడండి December 22 దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండటం వల్ల సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. దక్షిణార్ధగోళంలో పగటి కాలం ఎక్కువ, రాత్రి సమయం తక్కువ. అదే ఉత్తరార్ధగోళంలో చూసుకుంటే దక్షిణార్ధగోళానికి భిన్నంగా ఉంటుంది, ఫుల్ ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ విషవత్తులు ఎప్పుడెప్పుడు అన్నాం, మార్చ్ 21, సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. వీటినే విషవత్తువులు అంటాం. ఆ 2 రోజులలో ప్రపంచం అంతటా పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. మరి సెప్టెంబర్ ఉత్తరార్ధగోళంలో శరదృతువు ఉంటే దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటుంది. అదే మార్చ్ 21 ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు ఉంటే దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, ఇవి ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇవి మీకు క్లియర్గా గుర్తుంటాయి అన్నమాట. జస్ట్ ఒక్కసారి చూసి ఏమంటారు నేర్చుకుంటాము అంటే మాత్రం అది పొరపాటే. నంబర్ ఆఫ్ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, గ్రహణాల గురించి తెలుసుకుందాం. ఏమవుతుందంటే భూమి మరియు చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు మనకు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. మరి చూడండి గ్రహణాల సమయంలో సూర్యుడు చంద్రుడిపై నీడ అనేది ఏర్పడుతుంది. గ్రహణాలు ఎన్ని రకాలు? 2 రకాలు, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. ఇక్కడ చూడండి భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే దాన్నే సూర్యగ్రహణం అంటున్నాం. చూడు, సన్, ఎర్త్, మధ్యలోకి చంద్రుడు, సన్, మూను, ఎర్త్, SME. భూమికి మరియు సూర్యునికి మధ్యలో ఎవరు వచ్చినారు? చందమామ వస్తే ఏమవుతుంది, మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఎటువంటి కాంతి అనేది ఇక్కడ పడదు కాబట్టి ఇక్కడ మూన్ యొక్క నీడ అనేది అక్కడ పడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే సూర్యగ్రహణం అని పిలవడం జరుగుతుంది. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా చంద్రుడు అడ్డుకోవడంతో పాటు చంద్రుని నీడ భూమి ఉపరితలంపై ప్రయాణిస్తుంది. ఓకే, సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది, అంతేగాని అన్ని అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం అనేది సంభవించదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చంద్రగ్రహణం. ఏ సమయంలోనైనా భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది, మిగిలిన సగభాగం నీడలో లేదా చీకట్లో ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, రాత్రి అంటాం. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోకి లేదా భూమి నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి సన్, ఎర్త్, మూన్ అంటే సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. సెమ్ అని గుర్తుపెట్టుకోండి. సెమ్ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. చంద్రగ్రహణం ఏమో సెమ్, సూర్యగ్రహణం అయితే ఏంది SME. ఓకేనా, సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పౌర్ణమి రోజుల్లో మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడుతుంది, అన్ని పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం అనేది ఏర్పడదు. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.